దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయే పనిలోను ప్రయత్నంలోను ఈ దినమంతా దేవుడు మీకు తోడుగా ఉండి కాచి కాపాడి ఆస్వాదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 40వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున నీవు గనుడవైతివి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే దేవుని దృష్టికి ప్రియముగా జీవిస్తారో, ఇష్టముగా జీవిస్తారో, బహుప్రియుడిగా జీవిస్తారో తప్పకోకుండా దేవుడు గణపరుస్తాడు. అందుకంటాడు కదా, దానియేలు ఆశపడుతూ ఉంటాడు దేవుని దృష్టికి బహుప్రియుడిగా జీవించాలని, దేవునికి బాగా దగ్గరగా ఉండాలని, దేవుడు కోసమే నా ప్రాణం అర్పించాలని, దేవుని కోసమే నా సమయం అంతా ఇవ్వాలని, దేవుని కోసం నేను ఏమైనా చెయ్యాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు దేవుడికి ప్రియముగా ఉన్నట్టు. కనుక ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో బహుప్రియుడు కనుక ఈయనను గణపరుస్తాను, నాకు బహుప్రియుడు కనుక ఈయనను నేను హెచ్చిస్తాను, నాకు బహుప్రియుడు కనుక నేను ఇతన్ని గణపరుస్తాను అంటున్నాడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవునికి దూరంగా ఉన్నాయా, దగ్గరగా ఉన్నాయా? దేవునికి కేవలం మన సమయాన్ని, మన యొక్క ధనాన్ని, లేకుంటే మనకున్న సమస్తాన్ని దేవుని కోసం ఇవ్వగలిగితే, నీవు ఈ లోకములో ఉన్న వాటికంటే ఇదిగో నీ వాక్యమే నాకు ప్రాణము ప్రభువా, నీవు నాకు సగం భాగమై ఉన్నావు ప్రభువా, నీ వాక్యం లేనిదే నేను జీవించలేనంటాడు దావీదు. అందుకని దావీదు బహుప్రియుడిగా ఉన్నాడు. ఆయన బహుప్రియుడిగా ఉన్నాడు కాబట్టి ఏ ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా, శోధన వచ్చినా, యుద్ధం వచ్చినా సమస్త కార్యాల్లో దావీదును రక్షించి అనేక మందికి ఆశీర్వాదంగా నిలబెట్టిన దేవుడు. ఈరోజు నీవు కేవలం నీ కుటుంబంలో మీరందరూ కలిపి దేవుని గణపరుస్తూ ఉంటే, నన్ను గణపరచువని నేను గణపరుస్తానన్నాడు. ఈ రోజు నుంచి మీరు మొదలు పెట్టండి, ఆయన గణపరచండి. మీ కుటుంబం ఘనతనిచ్చి, కీర్తినిచ్చి, ఆశీర్వదించి, సంపదనిచ్చి నడిపిస్తాడు. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.